హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. తెలంగాణ స్టైలే కాదండి, ఆంధ్ర స్టైల్ ఇప్పుడు ఎక్కడైనా కూడా ట్రెండీ అయ్యే రాగి సంగటి చాలా ఈజీగా, క్విక్గా, యమ్మీగా ఎలా చేసేసుకోవాలో చూపించానా. చక్కగా రాగి సంగటి చేసుకొని జ్యూసీ చికెన్ కర్రీ వేసుకొని అంత నెయ్యి వేసుకొని తింటూ ఉంటే కడుపుకి హాయిగా కమ్మగా పడి ఉండాలి అంతే. చూడండి యమ్మీగా ఎంత బాగుంటుందో అండి. చూస్తుండేనే నోట్లో నీళ్ళు అలా వచ్చేస్తున్నాయి కదా. చాలా అంటే చాలా ఈజీగా రాగి సంగటి ఎలా చేసుకోవాలో చూసిద్దామా. ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్. మనం రాగి సంగటి ఎంత చేయాలనుకుంటున్నామో అంత క్వాంటిటీలో రైస్ని తీసుకొని, నేనైతే కనుక ఒక చిన్న కప్పు రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసేసి కుక్కర్లో చేసేస్తే చాలా ఈజీగా అయిపోతుందండి. నేను ఏ వంట అయినా కూడా చాలా త్వరగా చేయడానికే చూస్తాను. గంటలు చేయాలంటే నాకు అసలు అంత ఇబ్బందిగా అనిపిస్తుందో అండి. ఇన్స్టెంట్గా అయిపోవాలి, టేస్టీగా ఉండాలంటే మన ఛానల్ చూసేయండి, బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి. చక్కగా ఒక కప్పు రైస్ వేసి నీట్గా వాష్ చేసి అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ తెచ్చుకుంటే కనుక చూడండి లైట్గా గెంజిగా అన్నం మెత్తగా ఉడికిద్ది. నేను మీకు చూపిస్తాను చూడండి, గరిటె పెట్టి అక్కడక్కడ గెంజిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకసారి గరిటెతో మొత్తాన్ని కూడా ఇలా కలుపుకుందాం. ఇలా కలిపేటప్పుడు మీకు ఎసరు చాలేదు, అన్నం పొడి పొడిలాడుతుందంటే ఏమీ కంగారు పడవసరం లేదండి. కొన్ని నీళ్ళు వేడి చేసుకొని రైస్లో పోసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం ఏ కప్తో అయితే రైస్ వేసామో అదే కప్పుతో కప్పుడు రాగి పిండిని వేసుకుంటున్నాను. మనం ఒక కప్పు బియ్యానికి 3 కప్పులు నీళ్ళు పోసుకోవాలి. అలాగే ఒక కప్పు రాగి పిండి వేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుందండి. కాకపోతే ఇలా కొలతలతో చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. రాగి పిండి వేసుకున్నాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి గరిటెతో మొత్తాన్ని కూడా ఇలా మెదిపేసుకోవాలి. ఇలా మెదిపేశాక వెంటనే తీసేయకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన మగ్గపెట్టుకుంటే సూపర్ యమ్మీ రాగి సంగటి రెడీ అండి. చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో, అసలు చాలా ఈజీ అండి, చిటికన అయిపోతుంది అసలు. మొత్తాన్ని కూడా ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గపెట్టేసుకున్నాం. నేను మీకు ఇంకో టిప్ చెప్పనా అండి. చాలామంది రాగి సంకటిని చేయికి తడి చేసుకొని వేడిది ఉండలు చుడతారు. నా వల్ల కాదండి, అలా చేయలేను నేను. సో ఒక బౌల్లో ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకొని మనం ఎంత ముద్ద చేయాలనుకుంటున్నామో అంత ముద్దని ఈ గిన్నెలో వేసేసుకొని మనం ఎంత ముద్ద కావాలనుకుంటున్నామో అంతవరకు ఈ రాగి సంగటి అంతా కూడా వేసేసుకొని చక్కగా 2 చేతులతో గిన్నె పట్టుకొని అటొక 2 సార్లు ఇటొక 2 సార్లు రోల్ చేస్తే కనుక చూడండి ఈ మాదిరిగా చక్కటి ముద్దలాగా తయారవుతుంది. వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చక్కగా బాల్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకొని గంటెడు నెయ్యి వేసుకొని మీకు ఏ కూర అవైలబుల్గా ఉన్నా ఏ కూర అయినా కూడా చాలా బాగుంటుందండి. నేను ఇది చేసిన రోజు చికెన్ కర్రీ చేశాను. సో నేనైతే కనుక చికెన్ కర్రీ వేసుకొని తినేస్తాను. వేడిగా రాగి సంగటి చేసుకొని వేడిగా చికెన్ కర్రీ వేసుకొని అంత నెయ్యి తగిలించుకొని తింటూ ఉంటే అస్సలు ఎంత కమ్మగా ఉంటుందండి. ఈ ఫుడ్ చాలా ప్రోటీన్ కూడాను. చాలామంది తినడానికి అంత ఇష్టపడరు నాకు తెలిసి, కానీ ఒక్కసారి టేస్ట్ చేస్తే అస్సలు వదలరండి. నమిలే పని ఉండదు, గుట్టుకు మింగేయవచ్చు. కమ్మగా ఉంటుంది, హెల్దీకి హెల్దీ, టేస్టీకి టేస్టీ, చాలా బాగుంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు. వెళ్తూ మన ఛానల్ని ఫాలో చేయడం మర్చిపోకండి.